Hi, how are you? Welcome to my channel Krishna Kishore 75. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది. పదండి గుడి లోపలికి వెళ్దాం. చూడండి, ఇక్కడ స్వామివారి నామం పెట్టి చక్కగా కొబ్బరిలు కొట్టి ఇక్కడ అభిషేకం చేస్తారు స్వామికి. చూడండి, నామం పెట్టి ఉంది కదా, చాలా బాగుంది. ఇది స్వయంగా స్వామివారే అలా తయారు చేశారు. స్తంభం చూడండి, ధ్వజస్తంభం ఇది ఉంది బాగా. చూడండి, ఇదేంటంటే ఈ గుడి స్థాపితం అన్నమాట. 7/4/1974లో స్థాపించారంట ఈ గుడి. చూడండి ఒకసారి ఇది కూడా చాలా పాతదే. మన చెన్నకేశ్వర స్వామి గుడి ఉంది కదండి, దాని పక్కనే ఉంటుంది ఇది కూడా, వెంకటేశ్వర స్వామిది. చాలా బాగుంది గుడి. ఇక్కడ యజ్ఞాలు హోమాలు అన్నీ చేస్తూ ఉంటారు. స్వామివారి ఉత్సవాలు జరుగుతుంటాయి అన్నమాట. ఉత్సవాలు జరిగినప్పుడు యజ్ఞాలు హోమాలు అన్నీ చేసి చక్కగా స్వామివారిని మంచిగా అలంకరణ అన్నీ చేస్తూ ఉంటారు. చాలా బాగుంది అసలు. చూడండి, ఇటువంటి కట్టెలు కూడా ఉన్నాయి ఇక్కడ, అన్నీ పెట్టి చక్కగా చేస్తూ ఉంటారు. చూడండి చక్కగా. ఇలాంటి పాత గుళ్ళకి వచ్చినప్పుడే అండి మంచి వైబ్రేషన్స్, మనలో ఉన్న భక్తిని ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి పాత గుళ్ళు అన్నిటిని చూస్తూ ఉండాలి. ఓకేనండి. చూడండి, ప్రతి ఒక్క మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడన్నా ఉన్న పాత గుళ్ళు అన్నింటికి వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఓకేనండి, చేసుకోండి. ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాలండి. ఓకేనండి. ఇప్పుడు దీని మీద మీ ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు చూసారు కదా, ఇది ఏంటంటే ఈ గుడి ఇక్కడ తవ్వకాలు జరిగినాయి అన్నమాట. మా అప్పుల్లో తవ్వకాలు జరిగినప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉండేదన్నమాట. ఇది ఈ స్వామివారు ఇక్కడ ఉండేవారంట. ఈ స్వయంభూ అనమాట, స్వయంగా వెలిసారనమాట. వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు, కానీ ఇక్కడి నుంచి కదలట్లేదంట. ఈ రాతితో ఉన్న ఈ స్వామివారు అసలు కదలట్లేదంట. అసలు అక్కడ ఉండిపోయారన్నమాట. అలా ఉండిపోవడం వల్ల ఇంకా దీన్ని ఇలాగే ఉంచేశారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి చక్కగా స్వామివారికి చక్కగా అభిషేకం చేయాలి. ఈ రాతి విగ్రహం కూడా చూడండి, అసలు ఇంకా విగ్రహం అనే చెప్పుకోవాలి, ఎందుకంటే స్వయంగా స్వామివారే కాబట్టి. అసలు చాలా మంది లోపలికి వెళ్ళడానికి లేదంట, స్వామివారిని చూపించడానికి కూడా. లోపల కూడా మంచి మంచి ఫోటోలు కూడా ఉన్నాయి, చాలా పాతవి అన్నమాట ఇవి. ఇంకేం చేయలేం మనం కూడా. ఓకేనండి. చూడండి, చాలా బాగుంది. కట్టుబడులు ఇవన్నీ కట్టడాలు కూడా చూడండి. ఇక పక్కన గాలి గోపురం చెన్నకేశ్వర స్వామిది చూశారు కదండి. ఇప్పుడు ఇంకా లోపలికి వీడియో తీయడానికి లేదని చెప్పారు పంతులు గారిని అడిగితే, కాబట్టి ఇంకా ఏం చేయలేము మనం కూడా. కానీ గుడి చాలా బాగుంది. లోపల వెంకటేశ్వర స్వామి పక్కన 2 ఫోటోలు ఉన్నాయి కూడా. ఫస్ట్లో ఆ ఫోటోలే ఉండేవంట. చాలా బాగుంది అసలు. ఆ ఫోటోలు కూడా అసలు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ కనీసం ఫోటో అయినా తీసుకుందాం అనుకున్నాను, కానీ అసలు కుదరదని చెప్పారు. కానీ బాగుంది గుడి. పక్కన చెన్నకేశ్వర స్వామి గుడికి వచ్చినప్పుడు ఈ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే ఉంది. సరదాగా చూడండి వచ్చి, చాలా చాలా బాగుంది అసలు. ఆ రాయ అసలు నిజంగా అసలు నడపడానికి లేదంట, పక్కకి జరపడానికి కూడా లేదు, పక్కకి ఇలాగ తొయ్యడానికి చేయడానికి కూడా లేదంట. అక్కడ ఆగిపోయారంట స్వామి. అసలు చాలా బాగుంది అసలు. ఆ స్వామివారే స్వయంగా వెలిసారనమాట ఇక్కడ కూడా. కానీ ఇంకా చెప్పడానికి కూడా లేదు, అసలు మాటలు రావట్లేదు. నిజంగా చాలా బాగుంది. ఆ వైబ్రేషన్స్ అన్నీ ఉన్నాయి ఈ గుళ్ళో కూడా, మంచి వైబ్రేషన్స్. కాబట్టి ఎవరన్నా వచ్చినప్పుడు, ఏలూరు వచ్చినప్పుడు ఇవన్నీ మిస్ కావద్దండి. చాలా పాతకాలం గుళ్ళు ఉన్నాయి. ఓకేనండి. బాయ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి. బాయ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.